ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలు చేసిన తర్వాతనే డీఎస్సీ నియామక పత్రాలు అందించాలని ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ మాదిగ స్టూడెంట్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ డిమాండ్ చేశారు. ఓయూ ఆర్ట్స్ కాలేజీ వద్ద వారు మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల్ని అమలు చేయకుండా డీఎస్సీ నియామకాలు చేపడుతున్న సీఎం రేవంత్ రెడ్డి వైఖరిని ఓయూ మాదిగ విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఓయూ ఆర్ట్స్ కాలేజీ వద్ద విద్యార్థి నాయకుడు గణేష్ మాట్లాడుతూ ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చి డీఎస్సీ పరీక్షలో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తారని అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన సీఎం తన మాటలు నిలబెట్టుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో డీఎస్సీ నియామక ప్రక్రియ 9వ తేదీ రోజు నల్ల రిబ్బన్లతో నిరసన ప్రదర్శన ఉంటాయని హెచ్చరించారు. హైకోర్టు సుమోటగా లేదంటే హైకోర్టు ఇవాళ వెంటనే స్టే ఇవ్వాలి. హైకోర్టు వెంటనే ఉద్యోగాలకు హైకోర్టు ఈ అన్ని ఉద్యోగాలలో వర్గీకరణ అమలయ్యేదాకా ఏ ఉద్యోగం కూడా నింపకూడదు. నియామక ప్రక్రియను వెంటనే ఆపేయాలి. నియామక ప్రక్రియలన్నీ వర్గీకరణ అయ్యే వరకు ఆపేయాలి. నియామక ప్రక్రియలన్నీ వర్గీకరణ అయ్యే వరకు జై మాదిగ, మాదిగ అమరవీరులకు, మాదిగ అమరవీరులకు నిలిపివేయాలి. డిఎస్సీ నియామక పత్రం ప్రక్రియను వెంటనే నిలిపివేయాలి. డిఎస్సీ ప్రక్రియను వెంటనే నిలిపివేయాలి. డిఎస్సీ నియామక పత్రం వెంటనే ప్రక్రియలన్నీ వర్గీకరణ అయ్యే వరకు ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించినట్టుగా ఆర్డినెన్స్ ను వెంటనే తీసుకురావాలి.